హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాయి మౌనిక చెరుకూరి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ అట్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండ. పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటే డెలివరీ అయిన తర్వాత ఏ పాసిబుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఎలాంటి పరిస్థితుల్లో సిమ్టమ్స్తో పేషెంట్స్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసినప్పుడు హాస్పిటల్కి రావాలి. కాలు వాపులు వస్తున్నా, ముఖం వాపు వస్తున్నా, బీపీ పెరిగిందని తెలుసుకున్నా, లేదా పేషెంట్కి తలనొప్పి విపరీతంగా వస్తుంది, వాంతులు అవుతున్నాయి, చూపు ఇబ్బంది అనిపిస్తుంది, ఫిట్స్ వస్తున్నాయి, ఇలాంటి సిమ్టమ్స్ పేషెంట్స్ చెప్తుంటే, లేదా చేతులు కాళ్ళల్లో వీక్నెస్ ఉంది, చెయ్యి కాళ్ళలో బలం తగ్గింది, లేదా యూరిన్ సరిగ్గా పాస్ చేయలేకపోతున్నాను, ఇలాంటి సిమ్టమ్స్ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా డాక్టర్ అటెన్షన్కి తీసుకురావాలి. దెర్ కెన్ బి మెనీ కాజెస్. బ్రెయిన్ లోపల వాపు రావడం, బీపీ ఎక్కువ అవ్వడం వల్ల, బ్రెయిన్ లోపల రక్తం గడ్డ కట్టడం, సిఎస్విటి అంటాము, లేదా పీరియాడిక్ పారాలిసిస్ అంటాం, చేతుల కాళ్ళల్లో బలం తగ్గిపోవడం, జీబీ సిండ్రోమ్ కానీ, పీరియాడిక్ పారాలిసిస్ కానీ, లేదా అబ్స్ట్రక్టివ్ యూరోపతి అంటాం, యూరినరీ సిమ్టమ్స్, యూరిన్ రిటెన్షన్ అయిపోవడం, మూత్రం సరిగ్గా సాఫ్గా నడవకపోవడము, సీజర్స్, ఫిట్స్ తోటి వచ్చే పేషెంట్స్ చాలా మంది ఉంటారు. ఇలా డిఫరెంట్ పాసిబుల్ కాంప్లికేషన్స్ ఆర్ పాసిబుల్. సో సిమ్టమ్స్ తెలిస్తే వెంటనే హాస్పిటల్కి అప్రోచ్ అయితే పేషెంట్ సేఫ్గా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది.